ప్రభువును రక్షకుడైన యేసు ప్రభునామములో అందరికి వందనములు చెల్లిస్తున్నాను. అందరు క్షేమంగా ఉన్నారా? మీ అందరి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాము. మరి రోజులాగే మరి ఒక రోజులోకి వచ్చి ఉన్నాము. మరి వర్షాలు పడుతున్నాయి, అయినా కూడా దేవుడు మన కార్యక్రమాలు ఎక్కడ ఆగట్లేదు. ఆయన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు కూడా మనం ఈ విధంగా వాక్యాలు మనం ఒకరితో పంచుకుంటున్నాము. దేవుని వాక్యాన్ని ఎక్కడ కూడా వెనుకేయకుండా జరిగించుకుంటున్నాం. ఆయనతో మాట్లాడుతున్నాం. ఆయన మాటలు మాట్లాడుకునేటందుకు మనం ఈ విధంగా కలుసుకునే అవకాశం కూడా దేవుడు మనకి ఇచ్చున్నాడు కనుక మరొకసారి దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దాము. రోజులాగా ఈ రోజు కూడా వాక్య భాగంలోకి వచ్చేద్దాం. రండి, 10 నిమిషాలు మాత్రమే దేవుని సన్నిధిలో కూర్చున్నాం. ఎందుకంటే ఎక్కడెక్కడ వరదలు వస్తున్నాయి, ముంచుకుపోతున్నాయి, కొట్టుకెళ్తున్నారు, జనాలు చనిపోతున్నారు. మనల్ని అయితే ఇంకా బ్రతికించి ఉన్నాడు కనుక బ్రతికి ఉండి కూడా మనము మృతులైతే లేచి దేవుని స్తుతించలేవని బైబిల్ గ్రంథంలో కీర్తనలో చెప్పి ఉన్నది. మృతులు స్తుతించలేరు, ప్రేతాత్మలు లేచి ఆయనను ఘనపరచలేవు, ఆయనను కొనియాడలేవు అని చెప్పి ఉన్నది. అనగా మనం మృతి చెందిన తర్వాత మనం ఎలాగ స్తుతిస్తాము, ఏం చేస్తామో కూడా మనకు తెలియని పరిస్థితి కనుక మనం క్రమంగా తెలుసుకోవాలి. మృతులం అయిపోయినా కూడా దేవుని స్తుతించాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి చేరే మార్గం చూసుకోవాలి. ఆయన పరలోక రాజ్యంలో మనకు స్థానం కావాలని అడుగుదాం. అప్పుడు మనం చనిపోయినను బ్రతుకుతూ ఉంటాం. ఒక మరి బోధకుని ఒక ఆయన అడిగి ఉన్నాడు కదా, అయ్యా నేను నిత్య జీవనకు వారసుని అవ్వాలంటే నేనేం చేయాలని అడిగి ఉన్నాడు. అప్పుడేం చెప్పాడు దేవుడు? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఉపమాన రీతి కూడా మనకు చెప్పి ఉన్నాడు దేవుడు. ఒక మంచి సమరయుడు ఏ విధంగా అతను ఆదుకున్నాడో, లేవీయుడు వచ్చాడు పక్కకుండా వెళ్ళిపోయాడు, అలాగే యాజకుడు కూడా వచ్చి పక్కకుండా వెళ్ళిపోయాడు. కానీ సమరయుడు మనకు కాని వ్యక్తి, అన్యుడైన సమరయుడు వచ్చి అతన్ని రక్షించి ఆ దెబ్బలు తగిలిన వాడిని ఆశ్రయం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఎన్ని కష్టాలను పడవచ్చు, ఏదైనా జరగచ్చు, ఎన్నెన్నో అవమానాలు కూడా పడవచ్చు. మన శత్రువులే మనల్ని చూసి తరుముతూ ఉండవచ్చు. శత్రువులు మన గతిని చూసి ఇంకా సంతోషపడుతూ ఉంటారు. అబ్బా వాళ్ళకి ఇలా అయిపోయింది, ఇంకా ఇలాగే జరగాలి అని సంతోషపడుతూ ఉంటారు. కానీ నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగిపోతున్నప్పుడు, నిన్ను ధ్యానించినప్పుడు నీవే కదయ్య నాకు ఆశ్రమించావు, నా మనసు సంతోషంగా ఉన్నదాన్ని పలుకుతున్న మాటల రీతిగా మనం కూడా అదే విధంగా ప్రార్థించాలి. నీ ప్రతి కన్నీటి బొట్టుని దేవుడు తన కవిలలో దాచి ఉంచుతాడు. నువ్వు ఎప్పుడైతే ఏడ్చి ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నేను ప్రభువుకు సమర్పించుకుంటావో, ఎప్పుడైతే ఈ లోకం వైపు చూడకుండా ఎప్పుడైతే నీవు దేవుని వైపు చూస్తూ ఉంటావో, ప్రార్థనలో కూర్చొని కూడా కొంతమంది ఎక్కడో ఆలోచిస్తుంటారు. అయ్యా నిన్నటి రోజున గతించిన రోజున వారికి మాకు తగాదాలు పడి ఉన్నాయే, మరి వాళ్ళే